కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఢిల్లీలోని సీఎం రేవంత్ మంత్రులు ఇవాళ సోనియా, రాహుల్, ఖర్గేను కలిసే అవకాశం. బీసీ రిజర్వేషన్లపై ఎంపీలకు ప్రెజెంటేషన్. సీఎం అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలు రెండో విడత భూసేకరణపై చర్చ. ఎస్ఐపిబి నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. ఈ రోజు ఢిల్లీకి టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, పార్టీ అగ్రనేత అమిత్ షాతో భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టిన ఈసీ. రేసులో వినిపిస్తున్న 7 నేతల పేర్లు. దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలన్న సీఎం రేవంత్. ఇవాళ సిట్ విచారణకు రాలేనన్న బండి సంజయ్. ఈ నెల 28న వస్తానంటూ లేఖ. ట్యాపింగ్ కేసులో సంజయ్ ని సాక్షిగా పిలిచిన సిట్. ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్ తో చేయాలి. కుటుంబ సభ్యుల ఫోన్ వినాల్సిన అవసరం ఏంటి? నోటీసులు ఇస్తే విచారణకు వెళ్తానన్న రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపణ. బీఆర్ఎస్ క్యాడర్ పై వేధింపులు పెరిగాయి. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే తగ్గుతాయన్న కేటీఆర్. విజయం సాధిస్తే పరిస్థితులు మారతాయన్న నేత. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. 4 కంపెనీల ద్వారా 50,000 ఉద్యోగాల కల్పన. ఏపీలో ఉచిత బస్ ప్రయాణానికి 1400 బస్సులు. 2,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నామన్న మంత్రి. ఆటో డ్రైవర్లపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. యోగాధ్యయన పరిషత్ పునరుద్ధరణ. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్న చంద్రబాబు. ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ములుగులో ఆర్టీసీ మహాలక్ష్మి సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మహిళలు, కార్యకర్తలతో కలిసి బస్ జర్నీ. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. అప్రమత్తమైన మాన్సూన్ ఎమర్జెన్సీ టీం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం. కుండపోతుతో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం. సాగర్ నుండి 500 క్యూసెక్ల నీటి విడుదల. కేఆర్ఎంబీ అనుమతి లేదంటున్న తెలంగాణ అధికారులు. ఏపీపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన. హైదరాబాద్ లో ఎస్సీడబ్ల్యూ డైరెక్టర్లపై ఈడీ దాడులు. బ్యాంకులకు 620 కోట్లకు పైగా బాకీ. యూపీలో ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాంకుల్లో రుణాలు. స్విమ్స్ లో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. నిర్మాణ దశలో ఉన్న భవనాలు పరిశీలన. పనుల్లో ఆలస్యంపై ప్రత్యేక కమిటీ నియామకం. కాకినాడ కలెక్టర్ కు కేంద్ర హోంశాఖ పిలుపు. ఉప్పాడ తీర ప్రాంత కోతపై ప్రెజెంటేషన్ ఇవ్వాలని సూచన. ఈ నెల 30న ఢిల్లీ వెళ్లనున్న కాకినాడ. రాజస్థాన్ లో కుండపోత వర్షాలు. వాగులో కొట్టుకుపోయిన కారు. 3 రక్షించిన స్థానికులు. దేశంలో ఉగ్రదాడులకి అల్-ఖైదా కుట్ర. 4 అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్. గుజరాత్ తో పాటు ఢిల్లీ, నోయిడాల్లో అరెస్టులు. బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటన. రాత్రి లండన్ లో ఘన స్వాగతం. బ్రిటన్ రాజు చార్లెస్ 3ని కలవనున్న మోదీ.